దేశానికి దాదాపుగా వచ్చిన మొత్తం పెట్టుబడులలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ గెదలాగా తనుకెళ్ళిపోయింది. గూగుల్ లాంటి సంస్థలు అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నాయి అంటే అది నారా లోకేష్ గొప్పతనం. టీసీఎస్ కావచ్చు, కాగ్నిసెంట్ కావచ్చు, ఆర్సిలర్ మెటల్ కావచ్చు, గ్రీన్ అమోనియా కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి క్యూ కడుతున్నాయి అంటే అది నారా లోకేష్ యొక్క గొప్పతనం. నారా లోకేష్ ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు వెళ్ళినప్పుడు చెప్పేది ఒకటే, మీరు ఇతర రాష్ట్రాల్లో చూడండి, అంతకంటే మెరుగు ఆంధ్రప్రదేశ్ అంటేనే మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి. అలాగే పెట్టుబడులు అంటే ఏదో ఎంఓయూలు చేతులు మార్చుకుని వదిలేయటం కాదు. ఈ రోజు ప్రతి పరిశ్రమ కూడా 2 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వాలని చెప్పి 25 వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవరికైతే మాతో ఎంఓయూలు కుదుర్చుకున్నారో వారందరితో స్వయంగా నారా లోకేషే కాంటాక్ట్ అవుతున్నాడు. అంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో సంబంధిత అధికారులు ఉంటారు, ఆ సంస్థ ప్రతినిధులు ఉంటారు, నారా లోకేష్ కూడా ఉంటాడు. ఎక్కడా కూడా ఆలస్యం అనే అవకాశమే లేదు. ఎక్కడా కూడా ఎవరికి పైసా లంచం ఇవ్వాల్సిన అవసరమే లేదు. అనుమతులు తనంతటా తానే పెట్టుబడిదారుల వద్దకు వెళుతున్నాయి. సో ఈ రకంగా నారా లోకేష్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు అద్భుతమైన పెట్టుబడులు వచ్చాయి. సో మరి దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు నారా లోకేష్ మంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఎందుకు వచ్చాయంటే అది నారా లోకేష్ యొక్క గొప్పతనం.